క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, ప్రభు అయిన యేసు శుభనామమున మరొకసారి ఈ యొక్క ప్యాషన్ వీక్, హోలీ వీక్ లో బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు వచ్చిన వారందరికీ దైవ దీవెనలు కలుగును గాక. హోలీ వీక్ మట్లాదివారంతో ప్రారంభమవుతుంది. ప్రభు బేతనీ గ్రామము నుంచి యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నప్పుడు అది హోలీ వీక్ లో మొదటి రోజు. ప్రజలంతా కూడా యేసు రాజుకు జయము, హోసన్నా హోసన్నా అని సంతోషంతో కేకలు వేస్తారు. ఎందుకంటే మమ్ములను ఈ రోమీల పరిపాలన నుంచి విడిపించడానికి వచ్చిన మెస్సియా అని. ఆ సంఘటన హోలీ వీక్ లో నెంబర్ 1 మొదటిది. ఈ మ్యాప్ లో మీరు చూస్తుంటే నెంబర్ 1 బేతనీ గ్రామము నుంచి యెరూషలేము పట్టణంలోనికి ఆయన వెళ్ళడం అనే దాన్ని మనం చూస్తున్నాం. మధ్యలో బెత్పాగే అని ఉంటుంది. బెత్పాగే అనే గ్రామం నుంచే ఈ గొర్రె పిల్లను గాడిద పిల్లను శిష్యులు తీసుకుని వస్తారు ప్రభు చెప్పిన మీద. మొదటి రోజు అయిపోతుంది. మళ్ళా సాయంకాలానికి బేతనీ వచ్చేస్తారు. యేసు ప్రభుని ప్రేమించేటువంటి మిత్రులు లాజరు, మరియా, మార్తలు కుటుంబము యేసు ప్రభుని ఎంతగానో ప్రేమించింది, నమ్మింది కూడా రక్షకుడని. కాబట్టి వారి ఇంటిలో షెల్టర్ తీసుకుంటూ ఉండేవాడు ప్రభు. ఈ మ్యాప్ చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు ఎవరు కూడా ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేయరు. మళ్ళా బేతనీ గ్రామం నుంచి ఒలివల కొండ మీదుగా యెరూషలేము దేవాలయంలోనికి ప్రభు వస్తాడు. వచ్చి అక్కడ దేవాలయంలో ప్రవేశిస్తాడు. అయితే అంతకు ముందుగానే బేతనీ నుంచి వచ్చేటప్పుడు ఒలివల చెట్ల మీద, ఒలివల కొండ మీద, ఒలివల ఆలివ్ కొండ మీద ఉన్నటువంటి ఫిగ్ ట్రీస్ అవి చూసి ఆలివ్ ట్రీస్ లో అవి ఫలాలు ఇవ్వలేదని ప్రభు దాన్ని శపిస్తాడు. అది ఎండిపోతుంది వీళ్ళతో సహా. అది అయిపోయిన తర్వాత టెంపుల్లోకి ప్రవేశించి అక్కడ వ్యాపారం చేసే వారందరినీ కూడా నా ప్రార్థనా మందిరాన్ని, దేవుని ప్రార్థనా మందిరాన్ని మీరు దొంగల గురగా చేస్తారా అని చెప్పి ఆయన వాళ్ళందరినీ రోకలు మార్చే వారిని పారద్రోలేస్తాడు. అంటే యాక్చువల్గా యాజకులే ఆ బిజినెస్ వాళ్ళగా ఉన్నప్పుడు యాజకులకి చాలా కోపం వస్తుంది. మళ్ళా సోమవారం మళ్ళీ బ్యాక్ అయిపోతాయి. ఆ రోజే యేసుప్రభుని అరెస్ట్ చేద్దామని, శిక్షిద్దామని ప్రయత్నం చేస్తారు. కానీ యేసుప్రభు తప్పించుకుని బేతనీ గ్రామానికి వచ్చేస్తాడు శిష్యులతో సహా. నెంబర్ 2. నెంబర్ 3, మూడవ రోజు యాక్చువల్గా ఆయన మళ్ళా యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి బేతనీ గ్రామం నుంచి అక్కడ మళ్ళీ తర్జన భర్జన చేస్తాడు. ఇస్కరియోతు యూదా అప్పుడే యేసుప్రభుని అమ్మ చూపడానికి సంప్రదిస్తాడు. మూడవ రోజు మనం మెయిన్ గా చెప్పుకునేది ఏంటంటే ఒలీవల కొండ మీద ఆలివెట్ డిస్కోర్స్ అనే ప్రసంగాన్ని మళ్ళా వెనక్కి వచ్చేస్తున్నప్పుడు ఆయన ఆలివెట్ డిస్కోర్స్ అనేటువంటి ప్రసంగాన్ని ఇస్తాడు. దాని ఉద్దేశం ఏంటంటే ఈ ఇశ్రాయేలు దేశాన్ని మీరు చూసినప్పుడు అది అభివృద్ధి చెందుతూ ఉంటే రాకడకు బహు సమీపంగా ఉందని మీరు తెలుసుకోనండి అని అక్కడ ఉపమానము ఆయన చెప్పి ఉన్నాడు. అంతకు ముందుగానే ఆ ఉదయం వెళ్ళేటప్పుడు చెట్టు ఎండిపోవడం చూసి ఆయన శపించి ఉన్నాడని పేతురనగా మీరు కూడా విశ్వాసంగా ఉండండి అని ఒక సూక్తి చెప్తాడు ఆయన. మీరు కూడా ఎలాంటి పనులు చేయవచ్చు అని. మొదటగా సోమవారం నాడు ఏమంటాడంటే ఈ చెట్టుని శపించినప్పుడు ఆకులు ఉన్నాయి, ఫలాలు లేవు అన్న దాంట్లో సారాంశం ఏంటంటే మీరు ఫలములు ఫలించండి, ఆత్మ ఫలాలు ఫలించండి, నా కొరకు ఫలించండి అనే లెసన్ మనకు అక్కడ నేర్చుకోండి. దట్ ఈస్ 3rd డే. అలా రాత్రి విశ్రమిస్తారు బేతనీ గ్రామానికి వచ్చి. మ్యాప్ లో చూడండి. దీని తర్వాత
నాలుగో రోజు పూర్తి విశ్రాంతి దినం. ప్రభు ఇంకెక్కడికి కూడా నాలుగో రోజు వెళ్ళలేదు. ఆ బేతనీ గ్రామంలోనే మరి మార్త లాజరు ఇంటిలో ఆయన ఉన్నాడు. బైబిల్ నాలుగో రోజులో ప్యాషన్ వీక్ లో ఈ బైబిల్ నాలుగవ రోజున ఏం చేశాడు అన్నది బైబిల్లో ఏమీ రాయబడలేదు. కానీ ఆ రోజును ఆచరించే వాళ్ళు ఏం చెప్తారంటే ఆ వేరే సమయంలో మా మరియా మార్త గురించి యోహాను 12వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఆ యేసు ప్రభు పాదాలని మరియమ్మ కడుగుతూ ఉంటుంది. మార్త కంగారు కంగారుగా ఆయనకి భోజనం పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. యేసు ప్రభు, మార్తా మార్తా నువ్వు ఎందుకు తొందరపడుచున్నావు, అనేక పనులు పెట్టుకొని ఉత్తమమైన దానిని మీ అక్క ఎన్నుకున్నది అని చెప్తాడు. అంటే మనం ఎప్పుడు కూడా ఈ దేవుని వాక్యాన్ని విసుకోకుండా వినాలి. అది లెసన్ అక్కడ. అలాగే లాజరు మృతి పొందినప్పుడు వేరే వేరే సందర్భంలో జరుగుతాయి. నాలుగో రోజు కాదు ఇది. కానీ ఈ రోజు నాలుగో రోజు డిస్కషన్ చేస్తా ఉంటారు జనరల్ గా, ఇంకేమీ లేకపోవడం వల్ల. మృతుల్లో నుంచి ఆయన పునరుద్ధానుడిగా లేపుతాడు. ఒకసారి మీ బ్రదర్ చనిపోయాడు కదా, మరి నువ్వేమి అనుకుంటున్నావని మార్తను అనగానే అంచె దినమున వాడిని లేపుదువు అని అంటుంది. అంటే అప్పటికే వాళ్ళకి యేసుప్రభు యొక్క బోధ అర్థమైపోయింది అనమాట, మృతుల పునరుద్ధానం ఉందని. అలాగే లాజరు యొక్క ఆ యొక్క సమాధి నుంచి బయటికి రప్పించడం కూడా జనరల్ గా డిస్కస్ చేస్తారు. అంటే ప్రభువు మృతులైన వారిని కూడా లేపగలిగే సామర్థ్యం, ఆయన పునరుత్థానుడయ్యాడు, చనిపోయినటువంటి విశ్వాసులను కూడా పునరుత్థానంలో లేపుతాడు అని. దిస్ ఇస్ ఫోర్త్ డే డిస్కషన్ చేస్తారు. కానీ ఫోర్త్ డే పూర్తి విశ్రాంతి దినము, రెస్ట్ డే. ఇంకా ఫిఫ్త్ డే అంటే మాండీ థర్స్డే. ఆ రోజు చాలా ముఖ్యమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. బేతనీ గ్రామం నుంచి ఆయన ఇంకా యెరూషలేంకి వెళ్లకుండా నెంబర్ 2లో చూడండి, అప్పర్ రూమ్ వీళ్ళొక ఇల్లు ఉండేది శిష్యులకు. ఆ మేడ గదిలోకి వెళ్ళి గురువారం నాడు వాళ్ళంతా కూడా గ్యాదర్ అవుతారు. ఇంక మళ్ళా బ్యాక్ వెళ్ళండి, యేసుప్రభు బేతనీకి వెళ్ళడం, బేతనీ గ్రామంలో ఉండడం అనేది బుధవారంతో స్టాప్. ఈ అప్పర్ రూమ్ లో ఆయన ప్రభురాత్రి భోజన సంస్కారము ఇన్స్టాల్ చేస్తాడు. ఆ లక్షవారం జరుగుతుంది అది, అందుకని నియమ లక్షవారం, మాండీ థర్స్డే అంటారు. తర్వాత గెత్సెమనే వనానికి శిష్యులతో పాటు వెళ్తాడు, 12 మంది శిష్యులతో పాటు. అందులో ఒకడు మిస్ అవుతాడు. ఆ తర్వాత గెత్సెమనే వనంలో ఆయన రక్తము కారినంతగా ప్రార్థన చేస్తాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా దగ్గర నుంచి తప్పించమని అంటాడు. అయినా నీ చిత్తమే సిద్ధించను గాక అంటాడు. ఆ విధముగా యేసు ప్రభు గెత్సెమనే తోటలో చేసే ప్రేయర్ అదే పాటలో మనం చూసాం ఇప్పుడు వేళ పాటలో. సో అది అయిన తర్వాత అక్కడే శత్రువులు, అంటే యాక్చువల్గా యేసు ప్రభువును బంధించింది రోమన్ల సైనికులు. అయితే యూదా యాజకుల యొక్క ప్రోద్బలంతో ఆ ఇద్దరు కలిసిపోయి ఆయన్ని బంధించడానికి వచ్చారు. అయితే అందరూ ఒకేలాగా ఉంటారు శిష్యులు, ఎవరో యేసు ప్రభువు ఎవడో పేతురు కనిపెట్టడం కష్టం కాబట్టి ఆ ఇస్కరియోతు యూదా నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు అని 30 నాణాలకి ఒప్పందం చేసుకుంటాడు. అదంతా కూడా గెత్సెమనే వనంలో నెంబర్ 3లో జరుగుతుంది చూడండి. అప్పర్ రూమ్ నుంచి మళ్ళా మేడగది నుంచి యేసు ప్రభు గెత్సెమనే వనానికి వచ్చేస్తాడు. ఎప్పుడు లక్షవారం నాడు. ఇక్కడ యేసు ప్రభువును బంధించి నెంబర్ 4 దగ్గరికి తీసుకెళ్తారు. అంటే ఏంటంటే ప్రధాన యాజకుడైన అన్నా హౌస్ కి తీసుకొస్తారు. అన్నా హౌస్ కి తీసుకొచ్చినప్పుడు అన్న ఏమంటాడంటే ఈయనకి తీర్పు తీర్చడానికి కైఫా దగ్గరికి తీసుకెళ్ళండి, అది సుప్రీంకోర్టు అధిపతి అయినటువంటి కైఫా దగ్గరికి తీసుకెళ్ళండి అని 5వ పాయింట్లోకి పంపిస్తాడు. అక్కడికి వాళ్ళు కూడా మాకెందుకు వచ్చిన ప్రాబ్లం ఇది, ఈయన నిజంగా దేవుని కుమారుడు, ఈయనని శిక్షించడం మనకి కష్టం అనే ఉద్దేశంతో 6వ పాయింట్కి పంపించేస్తారు. 6వ పాయింట్ అంటే పిలాతు గవర్నర్. ఈ గవర్నర్ దగ్గరికి పంపించిన తర్వాత పిలాతు కూడా ఈయనని శిక్షించడం నాకు తగదు అని హేరోదు రాజు దగ్గరికి పంపించేస్తాడు. నెంబర్ 7. హేరోదు రాజు కూడా ప్రభువుని శిక్షించడానికి ఇష్టపడకుండా
మళ్ళా తిరిగి 8వ పాయింట్ పిలాతు దగ్గరికి పంపించేస్తారు. చూడండి, ముందు అన్న దగ్గరికి తీసుకెళ్లారు బంధించి. ఆ అన్న హౌస్ దగ్గర బంధించినప్పుడే పేతురు బయట నుంచి చూసి ముమ్మారు పొంగుతాడు. అక్కడే ఇస్కరియోతు యూదా 30 నాణాలను వాళ్ళ దగ్గర ఇసిరేస్తాడు. అలాగే 4వ పాయింట్ నుంచి 5వ పాయింట్ సన్హెడ్రిన్ అనేది సుప్రీంకోర్టు. అక్కడికి వచ్చినప్పుడు మళ్ళా 6వ పాయింట్ పిలాతు దగ్గరికి వస్తారు. పిలాతు మళ్ళా రాజు దగ్గరికి పంపించేద్దాంలే, రాజు అందరికంటే అధికారి కదంటే రాజు కూడా ప్రభువుని శిక్షించకుండా పిలాతు దగ్గర తీసుకెళ్తారు. పిలాతు యేసు ప్రభువుని శిక్షించడానికి ప్రజల కోరిక మీద నిర్ణయం తీసుకుంటాడు. బరబ్బాని విడుదల చేయాలా, యేసు ప్రభుని విడుదల చేయాలా అని అన్నప్పుడు బరబ్బాని సిలువ వేయవలసి వస్తుంది అనుకుంటాడు. కానీ అనూహ్యంగా హోసన్నా హోసన్నా యేసురాజుకు జయమనుకున్న వాళ్ళు శుక్రవారానికి ఆ మరి మనసులు మార్చేసుకుంటారు. సిలువ వేయమని యేసును సిలువకు అప్పగించేస్తాడు పిలాతు ప్రజలందరికీ భయపడి. ఆయన కలవరి కొండ మీద గొల్గతాకి వెళ్తాడు. ఆ గొల్గతా కొండ మీద సిలువ వేయబడతాడు. పిలాతు దగ్గర నుంచి గొల్గతాకు కలవరి రహదారి అది. ఆ కలవరి రహదారి మీద సిలువను మోపి ఆయన్ను తీసుకెళ్తారు. ఈ లోపల పిలాతు హాల్ దగ్గర ఆయన్ని శిక్షిస్తారు. ముళ్ళ కిరీటం పెడతారు, కొరడాలతో కొడతారు. సో గొల్గతా దగ్గర ఆయన సిలుమ్రాన్ మీద మృతి చెందిన తర్వాత ఆయనకంటూ సమాధి ఏమీ లేదు. అరిమతి యేసేపు ఒక యూదుడు యేసు ప్రభువుని పెట్టిన తన సమాధిలో పెట్టడానికి ముందుకొచ్చి తన యొక్క మిత్రుడుతో సహా నికోడమస్తో సహా వాళ్ళు యేసు ప్రభువుని సమాధి చేస్తారు. యేసు ప్రభు యొక్క టూమ్. ఇవన్నీ కూడా ఒకే ప్లేస్ లో ఆల్మోస్ట్ ఆల్ దగ్గరగా ఉన్నవిగానే ఉంటాయి. బేతని, గెత్సెమనే వనము, యెరూషలేం టెంపుల్, ఇవన్నీ కూడా యెరూషలేం టెంపుల్ చుట్టూనే ఉన్నాయి. గమనించండి. దిస్ ఈస్ ద గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దిస్ మ్యాప్. ప్రభు వారికి షెల్టర్ ఇచ్చినటువంటి వారు లాస్ట్ డేస్ లో మరియా, మార్తా ఆదివారము రాత్రి, సోమవారం రాత్రి, మంగళవారం రాత్రి, బుధవారం ఫుల్ రెస్ట్ తీసుకుంటాడు ఆయన. కాబట్టి ఆయన 4 రోజుల పాటు అక్కడ ఉంటాడు. 5వ రోజున మేడగదిలోకి రొట్టె విరిచే పస్కా పండుగను ఆచరించడానికి. పస్కా పండుగ అంటే గొర్రెపిల్లను వధించడం. ఆ గొర్రెపిల్ల వధించి వంట చేసుకుని వాళ్ళు తింటారు. అయితే మన గొర్రెపిల్ల యేసు ప్రభు కాబట్టి ఆయన పస్కా పండుగ శుక్రవారం నాడు ఆచరించే బదులుగా యేసు ప్రభునే ఆ పస్కా పండుగ గొర్రెపిల్లగా వధించడం అనేది మనం చూస్తున్నాం. సో 4వ రోజు హోలీ వీక్ లో ఏం జరిగింది అన్నదానికి సైలెంట్ వెన్స్డే. అయితే చర్చ్కి హాజరయ్యేటువంటి సభ్యుల కొరకు ఏవో లాజర్ గురించి చెప్తారు, మరియా మార్తల గురించి చెప్తారు అని చెప్పాను. కానీ ఆ రోజు ఫుల్గా ఆయన 5వ రోజు మాండీ థర్స్డే అది జరపడానికి చాలా ప్రభు ప్రిపరేషన్ అవుతాడు. ఆ ప్రిపేర్నెస్ కోసం బహుశా ప్రార్థన కూడా గదిలో చేసుకుని ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. మానవ శరీరంతో ఉన్నాడు కాబట్టి, పాపము లేని వాడైనప్పటికీ మానవ శరీరంతో ఉంటాడు కాబట్టి ఆయన ఆ వేదనను ఎలా తట్టుకోవాలనే ఆలోచన చేస్తుంటాడు బహుశా. సో నియమలక్షవారం రోజున యేసు ప్రభు శిష్యులు పాదాలను కడుగుతాడు. పస్కా పండుగ అంటే చివరి భోజనము. యాక్చువల్గా పస్కా పండుగ శుక్రవారము, గొర్రెపిల్లను వధించటము. చివరి ప్రభు కమ్యూనియన్ అనేది ఏర్పాటు చేశాడు. నేను వచ్చి పర్యంతము మీరు దీన్ని ఆచరించండి అంటాడు. అపోస్తల కార్యము 20:7 ప్రకారం ఆదివారానికి దాన్ని మార్చారు. లక్షవారం అనేది ఉండదు, సంఘముగా కూడుకున్నప్పుడు మాత్రమే చేయాలని. 3వది గెత్సెమనే ప్రార్థన. 4వది ఇస్కరియోతు యూదా ద్రోహము. పేతురు యేసు ప్రభువుని డినై చేయడం, తిరస్కరించడం. యేసు ప్రభు శిష్యులు తన శిష్యుల యొక్క పాదాలను కడగడం అనేది కొద్దిగా చూద్దాం. కొంచెం వివరణ ఇస్తాను మీకు. యోహాను సువార్త 13వ అధ్యాయము 1:17లో ఏం రాయబడిందంటే, పస్కా పండుగకు ముందే అంటే శుక్రవారం నాడు, గుడ్ ఫ్రైడే నాడు పస్కా పండుగ జరిగేటప్పుడు
ముందే లోకములో ఉన్న వారిని తన వారిని అంటే శిష్యులను ప్రేమించాడు, అంతవరకు ప్రేమించాడు. కాబట్టి వాళ్ళందరితో భోజనం చేస్తున్నాడు. భోజనం అంటే బ్రేకింగ్ ఆఫ్ ది బ్రెడ్ అన్నమాట. అదే సమయంలో సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా దుష్ట తలంపుతో ఉన్నాడు యేసు ప్రభువుని అప్పగించాలని. నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి అనే సమయం వచ్చిందని యేసు ప్రభువు తన యొక్క వస్త్రములను అవతల పెట్టి తువ్వాలని నడుము కట్టుకొని పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తను కట్టుకున్నటువంటి తువాలను తుడుచుటకు మొదలుపెట్టాను. ఈ సీమోన్ అంటాడు, మరి నీలాంటి గొప్ప దేవుడు దైవకుమారుడు మా పాదాలు కడగటం ఏంటి అని అంటే, నేను కడకపోతే నీకు నాతో పాటు పాలు పొందలేవు అన్నప్పుడు, శరీరం అంతా కడుగుదేవా, కడుగు ప్రభు అంటాడు. అంటే ఇప్పుడు ఈ పాద ప్రక్షాళన అనే దాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రభువు ఎంతగానో తగ్గించుకున్నాడు. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. మీరు కూడా ఇలాగే చేయండి అంటాడు. అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్న విధముగా అందరినీ ప్రేమించాలి అనేటువంటి భావన ఇక్కడికి ప్రభువు తీసుకొస్తున్నాడు. ఎందుకంటే అప్పటికే మీలో మనలో గొప్పవాడెవడు యేసు ప్రభు శిష్యులు అని వాళ్ళకి పోటీ పెరిగింది. కనుక ప్రభువు అందరి పాదాలని కడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇస్కరియోతు యూదా మిస్ అవుతాడు ఇక్కడ. దీనికి ముందే వాడు దుష్ట తలంపుతో వెళ్ళిపోతాడు. సో పాదాలు కడగడం అనేది ఇక్కడ ఏంటంటే ఆ విధముగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి, క్రీస్తు శరీరంలో మీరంతా భాగస్థులు అని ఒక సింబాలిక్ గా ప్రభు అది తన తగ్గింపు ధోరణి, తనను తాను తగ్గించుకోవడం, వినయం, అదే విధముగా సర్వెంట్ హుడ్, ఆ సేవా తత్పరత ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. యేసుప్రభు లాంటి వాడే కాళ్ళు కడుగుతున్నాడు అంటే అది చాలా గొప్ప విషయం. ఆ విధముగా శిష్యులు పాదాలని ఆయన కడిగినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ఇక్కడ అందరూ కూడా శిష్యులకి ఈ దినాల్లో ఈ గడ్డాలతో అందరూ ఎలా ఉంటున్నారో ఐడెంటిఫికేషన్ కష్టం. అందుకనే ఇస్కరియోతు యూదా కిస్తో ఐడెంటిఫై చేస్తానని చెప్పాడు. మన పాదాలు ఇప్పుడు కూడా బయట నుంచి తిరిగి వచ్చేవాళ్ళు పాదాలు మురికిగా ఈ విధంగా ఉంటాయి. యేసు ప్రభు బ్రతికున్న దినాల్లో ఎవరైనా గెస్ట్లు వస్తుంటే తక్కువ స్థాయి కలిగిన వాళ్ళు సర్వెంట్లు పాదాలను పళ్ళెంలో పెట్టి నీళ్లు పెట్టి పోయటం అనేది అప్పుడే ఆచారం. ఈ రోజుల్లో కూడా పల్లెటూరులో బయట నుంచి వచ్చినటువంటి గెస్ట్కి నీళ్ళు ఇస్తారు కానీ కడగరు. కానీ యూదుల్లో తక్కువ స్థాయి వాడు, ఇంట్లో పనిచేసేవాడు లేకుంటే దాసుడు ఎవడని ఉంటే వాడు కాళ్ళు కడగాలి, అది ఆచారం. అయితే ఒక దాసుడిలాగా యేసు ప్రభువు వాళ్ళకి పాదాలని కడిగాడు అంటే అంతగా తగ్గించుకుంటున్నాడు. అప్పటికే వాళ్ళు లోకాసువార్త 22-24లో మనలో ఎవడు గొప్పవాడు అని వివాదముతో వాళ్ళు ఉన్నారు. చూడండి మనలో కూడా మేము గొప్పవాళ్ళం, మీరు తక్కువ వాళ్ళు, లేకుంటే మేము చాలా ఉన్నవాళ్ళము, లేకుంటే మేము బాగా చదువుకున్న వాళ్ళము, ఆస్తులు ఉన్నాయి. ఆ తారతమ్య భేదాలు దేవుని దృష్టిలో ఉండవు, మన దృష్టిలో ఉన్నప్పటికీ. ఒక సేవకుడి స్థాయికి దిగి ఆయన అందరికీ సేవకుడిగా ఉన్నాడు. అందుకని ఏమంటాడంటే మత్తయి సువార్త 23:11లో అందరికంటే గొప్పవాడుగా నువ్వు ఉండాలంటే అందరికీ నువ్వు పరిచర్య చేసేవాడుగా ఉండాలి, తను తాను తగ్గించుకోవాలి, వాడు హెచ్చింపబడతాడు అని చెప్పాడు. క్రైస్తవులు ఈ దృక్పథాన్ని అంటే తనను తాను తగ్గించుకోవడం అనే దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి అని చెప్తున్నాడు. యేసుప్రభు పాదాలను శుద్ధీకరణ చేయడం అనేది దీనివల్ల మనకి తెలిసే పాఠాలు ఏంటంటే, మొదటి పాఠము పరిశుద్ధీకరణ, సాంక్టిఫికేషన్. మొన్న ఆదివారం నాడు మీకు పామ్ సండే ముందు ఆదివారం నాడు విమోచనలో సాంక్టిఫికేషన్, యేసుప్రభు మనల్ని పాపం నుంచి తప్పించినప్పుడు, క్షమించినప్పుడు మనకి ఆ పరిశుద్ధీకరణ అనేది చనిపోయే వరకు కూడా జరుపుతాడు ఆయనే పరిశుద్ధాత్మ వలన అని మీకు ఒకటి విన్నపం చేశాను. అంటే ఈ పవిత్రీకరణ అనేది, పరిశుద్ధీకరణ అనేది నిరంతరము కడగబడడం అనేది మనకు ఉండాలి.
అందుకనే ప్రతిరోజు మనము ఒకసారి మనం ఏం చేశాము, ఎలా జీవించాము అని ప్రభు పాదాల దగ్గర పడుకునేటప్పుడు మనము ఆయన్ను విన్నపాలు చేయాలి. ఈ పాపగ్రస్తమైనటువంటి ప్రపంచంలో ఈ శరీరంతో ఉన్నప్పుడు పాపాలు మనకి అంటుకుంటానే ఉంటాయి. అయితే రక్షింపబడిన వారుగా మనము ప్రతిరోజు కూడా ఈ లోకంలో బ్రతికినంత కాలము ఈ పాప మార్పులు మనకు అంటుకుంటే వాటిని తీసివేసే విధముగా మనం అనుదినము ప్రార్థించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే ఆయన నిరంతరము మనల్ని కడుగుతూనే ఉండాలి చనిపోయే వరకు కూడా. అంటే సాంక్టిఫికేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ అండ్ ఇట్ ఈజ్ లైఫ్ లాంగ్. చనిపోయే వరకు కూడా సాంక్టిఫికేషన్ అనేది ప్రభువు చేస్తా ఉంటాడు పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16-17లో ఆయన వాక్యము ద్వారా మిమ్మల్ని నేను ఉదక స్నానంతో మిమ్మల్ని శుద్ధి చేస్తున్నాను అంటాడు. ఆయన శుద్ధి చేయడం అంటే వచ్చి సబ్బుతో శరీరం కడిగినట్టు కాదు. ఆ వాక్యము మనం వినాలి. అందుకనే వాక్యం వింటూ ఉండాలి, వాక్యం చదువుకుంటాలి, ప్రార్థన జీవితం కలిగి ఉంటుంటే ఆ వాక్యమే మనల్ని శుద్ధీకరింపజేస్తుందని మనము గమనించాలి. మన పాదాలు మురికిగా ఉంటే, పాపాలతో ఉంటే మన పాదాల్ని యేసు చేతిలో పెట్టాలి. ఆయన ఆయన తన రక్తము ద్వారా మనల్ని కడిగి ఆయన విమోచిస్తాడు. కనుక మన నడక, మన పడక, మన యొక్క జీవితం అంతా కూడా ఆయన చేతుల్లో ఉంచాలి. కీర్తన గ్రంథము 119 అధ్యాయము 103, 105లో నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, దీపము త్రోవకు వెలుగై ఉన్నదనే మాట ద్వారా అంటే మన జీవితాలను వాక్యపు వెలుగులో మనము శుద్ధి చేసుకుంటా ఉండాలి. ఇది మన పాస్టమ్ గారికి ఎప్పుడు పాడుతూ ఉంటారు. ఐ విల్ ట్రై టు సింగ్ దిస్ అట్లీస్ట్ వన్ స్టాంజా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై ఉన్నట్టి ఆ దీపము. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం. హల్లెలూయా 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 హల్లెలూయా, నాదుడేసుడు ఏ క్రీస్తు రాజుకు హల్లెలూయా. అంటే దేవుని యొక్క వాక్యపు ఆయన ఆయన నీళ్లు తెచ్చి మనల్ని కాళ్ళని కడగటం అయ్యి అలాంటివి అనుకోకూడదు. మనం వాక్యాన్ని చదువుకుంటుంటే వాక్యము మనలో ఉన్నటువంటి పాపాన్ని చూపిస్తూ ఉంటుంది. మనము దాన్ని తొలగించుకొని పరిశుద్ధీకరణ అవ్వాల్సిందిగా దేవుడు మనం చెప్తున్నాడు. దేవుని వాక్యపు నీటిలో మనల్ని మనం కడుక్కోవడానికి దేవునికి అనుమతించాలి. సో పరిశుద్ధాత్మ మనలో చంపివేయకుండా, దాన్ని పాడు చేయకుండా కంటిన్యూగా ఉండేటట్టు పాపం చేస్తే పశ్చాత్తాపడాలి. దేవుని పాదాల దగ్గర యేసు రక్తము మనల్ని పాపం నుంచి విమోచిస్తుంది. ఆ విధముగా మన పాదములు, మన యొక్క హృదయము, మన యొక్క జీవితం అంతా కూడా పాపపు లోకములో మనం జీవిస్తాం కాబట్టి మనల్ని మనం వాక్యం ద్వారా శుద్ధి చేసుకోవాలి. అది నెంబర్ 1. నెంబర్ 2 లెసన్ ఏంటంటే పాత ప్రక్షాళన ద్వారా మనం నేర్చుకునేది యేసు ప్రభువు సేవకుడికి ఉండేటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 35వ వచనంలో కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారని ఎందుకు చెప్పాడంటే అహంకారము పడిపోవటకు ముందు అహంకారం నడిచినంటాడు ప్రభు ఇంకో చోట. అంటే గర్విష్ఠులుగా ఉండకడి, మీరు ఎప్పుడు కూడా ఒక సేవకుని హృదయం కలిగి ఉండండి. ఫిలిప్పీ 2:5లో ఏమంటాడంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ దీన మనస్సును మీరు కలిగి ఉండండి. అది 2వ లెసన్. 3వ లెసన్ ఏంటంటే సర్వింగ్ వన్ అనదర్ విత్ లోలీనెస్ ఆఫ్ హార్ట్ అండ్ మైండ్. విశ్వాసులుగా ఒక ఫెలోషిప్ లో ఉన్నప్పుడు సమాజాన్ని అంతటికీ మనం పరిచర్య చేయలేకపోవచ్చేమో కానీ కనీసము మన మధ్య ఉన్నటువంటి విశ్వాసులు, క్రైస్తవ విశ్వాసులు, మనకు తెలిసినటువంటి క్రైస్తవ విశ్వాసుల్ని మనం ఎంతో తగ్గింపు ధోరణితో, తగ్గింపు మనసుతో ఒకరినొకడు ప్రేమించుకోవాలని ఇక్కడ యేసుప్రభువు చెబుతున్నాడు. యేసుప్రభు అంటాడు,
యోహాను సువార్త 13:15లో నేను మీకు ఈ పాదాలని ప్రక్షాళన చేస్తున్నానే, మీరును ఒకరికొకరు చేసుకొనండి. కొన్ని ఆర్థోడాక్స్ అంటే బాగా మా మూఢమైనటువంటి క్రైస్తవ సంఘాల్లో ఎప్పటికీ కూడా సంఘ గురువు యేసు ప్రభు పాదాలని కడుగుతున్నట్లుగా ఒక పళ్ళెంలో ఈ లక్షవారం నాడు పళ్ళెంలో నీళ్లు వేసుకుని సంఘ సభ్యుల పాదాలని కడుగుతాడు ఆయన. అంటే ఒక సింబాలిక్ గా ఎప్పటికీ చేస్తూ ఉంటారు చాలా మంది భస్మోపదారం చేసినట్లుగానే. సో దాని ఉద్దేశం ఏంటంటే ఒకరినొకరు తగ్గింపు హృదయంతో క్రీస్తు యేసు మనస్సును కలిగి మీరు ఒకరినొకరు ప్రేమించండి అని అంటున్నారు. ఇతరులకు సేవ చేయడానికి యేసు మనల్ని శుద్ధి చేసిన నడకతో పంపుతాడు. మనం వీఆర్ పర్ఫెక్ట్లీ క్రిస్టియన్స్ నౌ. ఎందుకంటే క్రీస్తులో మనం అనేక సంవత్సరాల నుంచి ఎదుగుతున్నాం. ఈ ఈ ప్యూరిఫైడ్ వాక్తో మనం ఈ సమాజానికి సేవ చేయాలి. కనీసం ఫెలోషిప్ కన్నా సేవ చేయాలి. యోహాను సువార్త 13:34-35 ఏమంటాడంటే, మీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను, ఒకరినొకరు మీరు ప్రేమించుకోనండి అంటాడు. ఒకరినొకరు క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒకరినొకరు ద్వేషించుకుంటే శిష్యులు అనబడరు, కానీ ఒకరినొకరు ప్రేమించుకుంటే యేసు శిష్యులుగా మనము గుర్తింపబడతాము. కాబట్టి దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేమకు ప్రతిస్పందనగా మన తోటి విశ్వాసులను మనము ప్రేమించాలి. యేసు పాదాల యొద్ద కూర్చుని మనము ఎప్పుడు కూడా మన యొక్క పాప దోషాలని తీసివేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ యొక్క లెసన్ ఇంకా ఏం తెలియజేస్తుందంటే, మీరు అవిశ్వాసులతో ఉజ్జోడిగా ఉండకడి. సెపరేషనే దేవుని సంఘాల్లో చాలా ఇంపార్టెంట్. నేను ఆ సంఘానికి వెళ్ళిపోతానండి, ఈ సంఘానికి వెళ్ళిపోతానండి, అక్కడ 3000 మంది వస్తున్నారు, అక్కడికి చాలా బాగా చెప్తాడు పాస్టర్, ఇట్లాంటివి ఉండకూడదు మన దగ్గర. ఎందుకంటే అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకడి. సెపరేషన్ అంటేనే సాంక్టిఫికేషన్, హోలీనెస్. మనలందరినీ కూడా హోలీస్ అంటారు. అంటే సాంక్టిఫైడ్ పీపుల్, యేసు రక్తం ద్వారా కడుగబడినటువంటి వారు. కాబట్టి మనము ఈ లోకంలో ఉన్నటువంటి చీకటి శక్తుల నుండి, చీకటి అలవాట్ల నుండి దూరంగా ఉండాలి. మన సోక్ రెండోది ఏంటంటే, మన కాళ్ళను యేసు వాక్యములో నిరంతరము అలాగ ఉంచాలి. ఈ మురికి ప్రపంచంలో మనం నడుస్తున్నాం కాబట్టి మన పాదాలు, మన నడకలు ఎప్పుడు ఆయన చేతుల్లో ఉంచి మన వాక్యములో నిరంతరము ఎప్పటికప్పుడు మనల్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. శాండ్. మూడోది ఏంటంటే, యేసు ప్రభువు మనల్ని ఒక స్వచ్ఛమైనటువంటి క్రైస్తవులుగా చేశాడు కాబట్టి ఇతరులను సేవించడానికి, కనీసం సంఘంలో ఉన్న వాళ్ళన్నా సేవించడానికి, సంఘంలో ఉన్న వాళ్ళని ప్రేమించడానికి యేసు ప్రభువు మనల్ని పంపించాడనేటువంటి ఉద్దేశంతో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అంటాడు. అంటే పొరుగువాడిని కూడా మనం ప్రేమించాలి, ద్వేషించకూడదు. అందుకనే పరమత ద్వేషం అనేది నేను ఎప్పుడు ప్రసంగాల్లో చూపించింది. బలవంత మత మార్పులు అనేవి ఉండవు, మనం ఎప్పుడు చేయం కూడా. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించడం అనేది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కమాండ్మెంట్స్ దట్ జీసస్ హ్యాస్ గివెన్ టు అస్. కాబట్టి మనం ఇతరులకు చేయగలిగినటువంటి సహాయాన్ని మనం ఎల్లవేళలా ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి. ఆ మేడగదిలో యేసు ప్రభు శిష్యుల పాదాల్లో కడిగినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని దాని నుంచి ఏం నేర్చుకున్నామో మనం కొంతవరకు నేర్చుకునగలిగాం. ఇంకా గెత్సేమనే వనానికి ఆయన వెళ్ళిపోయాడు ఒక్కడే కాదు, 12 మంది శిష్యుల్లో ఒకడు లేడు, 11 మందితో వెళ్ళిపోయాడు. ఈ గెత్సేమనే ప్రార్థన అనే దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోగలుగుతున్నాం? ఇది బ్యూటిఫుల్ పిక్చర్. 1898లో హైన్రిచ్ హాఫ్మన్ అనే ఆయన గెత్సేమనే వనంలో యేసు ప్రభు ప్రార్థించడం అనేది చక్కటి పిక్చర్ వేయడం జరిగింది. ఈ బ్యూటిఫుల్ పిక్చర్ ఇప్పటికీ కూడా వాడుకలోనే ఉంది. గెత్సేమనే వనం అనేది అక్కడ ఎక్కువగా అలివ్ చెట్లు ఉంటాయి. ఇది మన కాంపౌండ్ లో కూడా ఎలక్ట్రిక్ స్తంభానికి దగ్గరలోనే ఈ ఒలివల చెట్టు ఉన్నది. ఈ ఒలివల చెట్టు గురించి గెత్సేమనే వనంలో ఉన్నటువంటి ఆ సంఘటన గురించి అన్ని సువార్తల్లోనూ దేవుడు యేసుప్రభు రాశాడు. మత్తయి సువార్త 26లో మా అక్కడ ఉన్నటువంటి 11 మంది శిష్యుల్లో ఒక ముగ్గురిని, అంటే పేతురు, యోహాను, అదే విధముగా యాకోబు,
ఆ, యాకోబు యోహానులను జబదయి కుమారులు అంటారు. ఈ ముగ్గురిని తీసుకుని మాత్రం కొంచెం ముందుకు వెళ్తాడు. గెత్సెమనే వనము అనేది ఒక కొండలా ఉంటుంది. అక్కడ ఆ, ఈ, మీకు శిష్యులంతా వెళ్తున్నారు. ఇక్కడ ఇందుతో పాటు స్త్రీలు కూడా ఉన్నట్టుగా ఉంది. ఒక ముగ్గురు శిష్యులను తీసుకుని ఆ కొండ గెత్సెమనే వనంలో దేవుడు యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ ప్రార్థనలో మెయిన్ ఐటమ్ ఏంటంటే, తండ్రి నీ చిత్తమైతే, మత్తయి సువార్త, మార్కు సువార్త, లోక, యోహానులో ఏం రాయబడి ఉందంటే, నీ చిత్తమైతే ఈ యొక్క పాత్రను నా యొద్ద నుండి తొలగించుము. అదే ప్రతిసారి అదే ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి సాధ్యమైతే ఈ యొక్క గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోనేమో. అయితే మీరు కూడా మనం కూడా అంటాం, పాస్టర్ కూడా సంఘస్థులను ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు. నేను అడుగుతూ ఉంటాను. ఒకరినొకరు ప్రార్థించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగా ఆయన మీరు ఇక్కడ అంటే దగ్గర ఆ, ఈ ముగ్గురు శిష్యుల్ని తీసుకెళ్తాడు. మిగతా వాళ్ళు ఇంకా కిందే ఉంచేస్తాడు. అలాగే ఒకసారి తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించము, ఏదేమైనప్పటికీ నీ చిత్తమే ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. వచ్చి చూసేటప్పటికి కునిపాట్లు పడతా ఉంటారు. మనం కూడా ఇలా కునిపాట్లు మనకు వచ్చేస్తూ ఉంటాయి. వాక్యం వింటే మరీ కునిపాట్లు వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు కునిపాట్లు పడుతున్నారని నేను అన్నగాని, సాధారణంగా ఆదివారం నాడు చాలా మంది 50% నిద్ర రావడానికి సాతానుడు ఆ విత్తనాలను ఎత్తిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. మీరు అలాంటి వారు కాదు కనుక దేవునికి వందనాలు. అలా 3 టైమ్స్ వస్తాడు. 3 టైమ్స్ అదే ప్రార్థన చేస్తాడు యేసుప్రభు. తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను అంటే ఆ ఉగ్రతను నా దగ్గర నుంచి తప్పించుము అంటాడు. అంటే మానవ హృదయంతో ఆ విధంగా అంటాడు. అయినప్పటికీ నీ చిత్తమే జరుగును గాక అంటాడు. సో మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, మత్తయి 26, లూకా 22లో 3 సార్లు ఆయన శిష్యులను గద్దించినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయవలసిన సమయంలో పట్టుదలగా ప్రార్థన చేయవలెను. ఆయన లూకా సువార్త 22లో ఏం రాయబడి ఉందంటే, ఆతురముగా ఆయన ప్రార్థన చేయగా చెమట నేలపడుచున్నటువంటి ఆయన చెమట రక్త బిందువుల వలె అయిపోయిందట. అంత దుఃఖం, విపరీతమైనటువంటి వేదంతో, దుఃఖంతో ప్రార్థిస్తున్నప్పుడు రక్తము చెమట రక్తముగా కారిందట. ఆ శిష్యులు మాత్రం హ్యాపీగా నిద్రపోతున్నారు. అక్కడ మూడోసారి చెప్పినా నిద్రపోతున్నారు. ఆ దేవదూత వచ్చి, దేవుడు దేవదూతను పంపించి యేసు ప్రభువును ఆదరించినట్లుగా లోకాలో చెప్పబడి ఉన్నది. ఇంకా ఈ మీరెందుకు నిద్రించి మూడోసారి వచ్చి మీరెందుకు నిద్రించున్నారు, ఇంకా అయిపోయిందిలే, ఇంకా మీరు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు ఆ, అని అని అంటాడు. అనగానే మత్తయి సువార్త 26వ అధ్యాయం 48వ వచనంలో జనులు అంటే రోమియులు, ఆ, యూదులు, యోధాయాజకులు గుంపులుగా వచ్చేస్తారు. అందులో ఇస్కరియోతు యూదా అనేవాడు ముద్దు పెట్టుడు ద్వారా యేసు ప్రభువుని గుర్తించడానికి ఆ యాజకులకు యోధా యాజకులకు, రోమియులకు, రోమా సోల్జర్స్ కి ఒక కిస్ ద్వారా యేసు ప్రభువుని యోధా కిస్ ద్వారా గుర్తింపజేస్తాడు. అప్పుడు వెంటనే ఆ కత్తిని పేతురు వరలోంచి తీసి మాల్కస్ అనేవాడిని ఆ చెవి నరికేస్తాడు. యశుప్రభు అంటాడు, నేను రోజు మీ దగ్గరే ఉంటున్నాను కదా, ఆ మీరు నన్ను పట్టుకోవడానికి ఈ విధంగా రావక్కర్లేదు ఆ అని చెబుతున్నాడు. చెబుతూ ఆ టైంలో యేసుప్రభుకి ప్రేమించేటువంటి పేతురు ఆ చెవి నరికేస్తాడు. అయితే కత్తి పెట్టినవాడు కత్తితోనే కూలిపోతాడు. పేతురు అలాగ ఎందుకు చేస్తావని మళ్ళా ఆ ఆ చెవిని బాగు చేస్తాడు. అక్కడ ఈ గొడవ జరిగేటప్పుడు బహుశా మార్కు పిరికివాడేమో ఆ బట్టలు కూడా అని పట్టుకుంటే, మార్కు సువార్త రాసిన మార్కు ఆ బట్టలను పట్టుకుని లాగేటప్పటికి సైనికులు భయపడిపోయి బట్టలు వదిలేసి కూడా పారిపోతాడు. అది మనం చూడవచ్చు. ఆ విధముగా మార్కు అని అంటారు ఇతను వెళ్ళిపోయిన అతను బట్టలు కూడా ఓడబెరికి కొన్ని పారిపోతాడు అన్నమాట. అంటే
గెత్సెమనే వనంలో అందరూ కూడా ఇంక్లూడింగ్ పీటర్ అందరూ కూడా పారిపోతారు. ఎవరో యేసు ప్రభుతో పాటు ఉండడు. అందుకని ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంది, గెత్సెమనే వనము యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి నన్ను ప్రేమించాడు కాబట్టి ప్రార్థన చేయడానికి గెత్సెమనే వనంకి వెళ్ళాడు. యేసు ప్రభు నాకు ఒక బహుమతిని ఇస్తాడు, పరలోక బహుమతిని. కాబట్టి గెత్సెమనేలోకి వెళ్ళాడు. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి తన బహుమతిని గెత్సెమనే నుండే ఇస్తున్నాడు. గెత్సెమనే, జీసస్ loves me, so he went willingly to Gethsemane. Gethsemane, Jesus loves me, so he gives his gift to me in Gethsemane. Gethsemane, Jesus loves me, so gives his gift to me from Gethsemane. గెత్సెమనే వనములో యేసు ప్రభు చేసిన ప్రార్థన బట్టి మనకు పాఠాలేంటి? మనం ప్రార్థన ఎప్పుడు చేస్తూ ఉండాలి. ప్రార్థన లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. డోంట్ ఫర్గెట్ టు ప్రే ఇన్ ఎవ్రీ అకేషన్. ఎడతెగక ప్రార్థన చేయమని చెప్పాడు తెస్సలోనికీ రాసినట్టు మొదటి పత్రిక 5:17 లూకా 18:1 అంటాడు, విసుకక నిత్యము ప్రార్థన చేయమంటాడు. సో యేసు ప్రభు లాంటి దైవకుమారుడే ప్రార్థనలు చేస్తున్నప్పుడు మనలాంటి వాళ్ళు ప్రార్థన ఇంకెలా చేయాలి? మనకు సహాయం చేయవాడు యేసు తండ్రి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. 121వ దావీదు కీర్తన. మన జీవితాల్లో కష్టాలు ఉంటాయి, టెంప్టేషన్స్ ఉంటాయి, బాధలు ఉంటాయి. దేవుడు తప్ప మనకు ఎవరూ సహాయం చేయలేరు. ప్రార్థనలో కన్సిస్టెన్సీ ఉండాలి. ఆ ఆ శిష్యులు ఆ ముగ్గురు శిష్యుల్ని ఎంతో ప్రేమతో ఆ గెత్సెమనేలో కొండ మీదకి తీసుకెళ్తాడు. నా ప్రార్థన చేయండి అయ్యా బాబు అంటే విపరీతమైన నిద్రతో వాళ్ళు దేవుడు యేసు ప్రభు చెప్పిన మాటల్ని లెక్క పెట్టలేదు. ఆ ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, స్థిరముగా ఉండాలి, వైఫల్యం చెందకూడదు. మనము ఒక ల్యూక్ వరముగా అంటే నులివెచ్చని స్థితిలో ఉండే వరముగా మనము ఉండకూడదు. ఎప్పుడైతే ఎవరైతే చర్చ్కి రావడం మానేస్తున్నారో వాళ్ళలో మెల్లిగా ప్రార్థన లేమొచ్చేసిందని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మనము హెచ్చరిక చేయాలి, బాబు నువ్వు రావట్లేదు చర్చ్కి, రా ప్రార్థన చేస్తాము అని అనాలి. ఎంత తరచుగా మనము దేవునికి ప్రార్థన చేస్తే నువ్వు అంత గొప్పగా ఆశీర్వదింపబడతావు. నిత్యము విసుగగా ప్రార్థించవలెను. ఇది తండ్రి చిత్తానికి సంబంధించింది. ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫాదర్స్ విల్. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ఇష్టం కాదు. అందుకనే నీ చిత్తమే జరుగునుగా కనాలి. మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీరు అడిగేవన్నీ కూడా మీరు పొంది ఉన్నామని నమ్మండి అంటాడు ప్రభు. అందుకనే మత్తయి సువార్త 26:39 అంటాడు, ఈ ఈ యొక్క ఉగ్రతను నా దగ్గర నుంచి తప్పించు అంటూనే, పాత్రను తప్పించు అంటూనే, ఏది ఏమైనప్పటికీ నీ చిత్త ప్రకారమే జరిగించు. మనము పరలోకమందున ప్రార్థనలో కూడా నీ చిత్తము నెరవేరును గాక, భూమి ఎందు నీ చిత్తము నెరవేరినట్లు పరలోకమందున నెరవేరును గాక, పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందును కూడా నెరవేరును గాక అనే మాట మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి మొదటి యోహాను 5:13 ఏమంటాడంటే, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను అది మన మనవి ఆలకించండి. సో ప్రేయర్ ఈజ్ అ వైటల్. అది ఇవ్వాలా వద్దన్నది దేవుని చిత్తము, కానీ నువ్వు అడగడము నీ యొక్క విధి అయి ఉన్నది. యశుప్రభు అంటాడు 6:39 యోహాను, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు కానీ నన్ను పంపించినటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకే పరలోకం నుండి వచ్చానని అంటాడు. మనము కూడా ఈ లోకంలో దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని ఈ లోకాన్ని పంపించాడంటే మనం రక్షింపబడ్డమే కాదు, ఇతరులను కూడా రక్షించాలనే విధానంలో మనము మంచి క్రైస్తవులే విధేయతతో మనము జీవించవలసిన వారమై ఉన్నాము. మనం దేవుని ప్రార్థించేటప్పుడు ప్రతిదీ కూడా పొందుతున్నాము ఆయన చిత్తములు అనేటువంటి విధానంలో మనము ప్రార్థించాలి.
గెత్సెమనే వనంలోనే జరిగినటువంటి ఇంకొక దారుణమైన సంఘటన. జూడాస్ ఇస్కరియోత్ ద్రోహం. ప్రభువుతో పాటు 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. అనేకమైన మిరాకిల్స్ లో కూడా పాల్గొన్నాడు. ఆ ప్రభు రాత్రి భోజన సంస్కారము పొందే వరకు కూడా అక్కడే గొడవ పెట్టుకుని వెళ్ళిపోయాడు. అంతవరకు కూడా యేసుతో పాటు ఉన్నాడు. యేసు ప్రభు కూడా మరి ప్రజలు కానుకలు ఇస్తే ఆ కానుకలన్నీ పోగేసుకుని పరిచర్యకు వాడే విధముగా ట్రెజరర్గా పెట్టుకున్నాడు, కోశాధికారిగా. అంత మంచి పదవి ఇచ్చినప్పటికీ వీడు ధనాశపరుడు, సంచిలో ఉన్నటువంటి ఆ దేవునికి ఇచ్చిన డబ్బులను దొంగిలించేటువంటి మనస్తత్వం కలిగిన వాడు కనుక యేసు ప్రభువును కూడా అమ్మకానికి పెట్టేశాడు. రెండో వాడు పీటరు కత్తి తీసుకుని మాల్కస్ అనేటువంటి వాడి యొక్క చెవి, సోల్జర్ యొక్క చెవి నరికేశాడు. అయితే పేతురు యేసు ప్రభుని తీసుకుపోతుంటే దొంగచాటుగా పేతురు యేసును వెంబడించాడు, సైనికులు చూడకుండా. ఒక చిన్నది పేతుని చూసినప్పుడు వీడు యేసుతో ఉన్నవాడు ఒకడు అని అనగానే నాకు ఆయన తెలియదని అన్నాడు. అలాగే 3 సార్లు అన్నప్పుడు కోడి కూస్తుంది. సో ఇస్కరియోతు యూదా పీటర్ యొక్క సంఘటన గెత్సెమనే వనము బయట జరిగింది. ఇస్కరియోతు యూదా కిస్ మాత్రం ఆ యొక్క గెత్సెమనే వనంలో జరిగింది. సో మత్తయి సువార్త 27 అధ్యాయము 3:8లో 30 వెండి నాణాలకు ఒప్పందం చేసుకున్నాడు ఆ ప్రధాన యాజకుల దగ్గర. అయితే పాపం రిపెంట్ అయ్యాడు, పశ్చాత్తాపడినట్టుగా ఉంది బైబిల్లో. గమ్మత్ ఏంటంటే ఇస్కరియోతు యూదా కూడా పశ్చాత్తాపడ్డాడు, కానీ ఆ పశ్చాత్తాపానికి తగినటువంటి పాపక్షమాపణ పొందలేకుండా ఉరేసుకుని చచ్చిపోయాడు. ఆ డబ్బులు ఇచ్చేసినప్పుడు ఆ డబ్బులు మళ్ళా మనం దేవుని ఆలయంలో వేయకూడదు, ఇది రక్తపు సొమ్మని ఓ పొలం కొని దానికి అకల్దామ అని పేరు పెట్టారు. పరదేశులు చనిపోయినప్పుడు అక్కడ కప్పెట్టుకోవడానికి వీలు. 27వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు చూడండి, ఇస్కరియోతు యూదా యేసుకు శిక్ష విధింపబడగా, ఎంతైనా మిత్రుడే కదా, 3.5 సంవత్సరాలు కలిసి ఉన్నాడు, పశ్చాత్తాపడిపోయాడు అంతే. కానీ ఆ పశ్చాత్తాపము అనేది మెటామెలోనాయ్ అని చెప్పాను మేము. అంటే శారీరక పశ్చాత్తాపము పడడం వల్ల పాపక్షమాపణ రాదు. 30 వెండి నాణాలకి అమ్మేశాడు యేసుప్రభు. చూడండి ఈ పిక్చర్లో యేసును ముద్దు పెట్టేస్తున్నాడు. యేసుకు తెలుసు లోపల వీడు ద్రోహం చేస్తున్నాడని. ఇస్కరియోతు యూదా ఎంత ద్రోహం చేశాడో చూడండి. తర్వాత పశ్చాత్తాపడి మళ్ళా ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వచ్చినప్పుడు డబ్బులు తీసుకుని నా యేసుని ఇచ్చేయండి అంటే ఇవ్వలేదు వాడు. 30 వెండి నాణాలు అక్కడ ఇసిరేస్తాడు. ఆ 30 వెండి నాణాలతో ఇంకా దేవుని ఆలయంలో సర్వీస్కి వాడకూడదని వాళ్ళు అనుకుంటారు, పొలం ఎదుర్కొంటారు. అయితే ఇంకా వీడికి ఆవేశం వచ్చేసి కంగారు వచ్చేసేసి దేవుని యొక్క పశ్చాత్తాపము పొందడానికి అవకాశం లేకుండా ఊరేసేసుకుంటాడు. చెట్టు కొమ్మ నుంచి పడి పేగులు కూడా బయటకు వచ్చేసాయని వాక్యంలో రాయబడి ఉంది. అది ఇస్కరియోతు యూదా. పేతురు కూడా పశ్చాత్తాపడ్డాడు. అయితే దీన్ని మెటనోయా అంటారు, అంటే ఆత్మ సంబంధమైనటువంటి పశ్చాత్తాపం. శారీరక పశ్చాత్తాపమేమో, అంటే పశ్చాత్తాపంలో 2 రకాలు. శారీరకమైనటువంటి ఏడ్చేయడం, గుండెలు బాధేసుకోవడం, అయ్యో అయిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం, అది ఇస్కరియోతు యూదా చేస్తాడు. పేతురు వంకాడు, ప్రభువా నువ్వు నీ కోసం నేను ఏం చేయమన్నా చేస్తాను, చావన్నా చేస్తాను అన్న పేతురు యేసు ప్రభు ఎవడంటే మాకు తెలియదు అంటున్నాడు. మనం అలాంటి వాళ్ళమేమో ఒకసారి చూసుకోవాలి, బేరీజు వేసుకోవాలి. ప్రధాన యాజకుడు అయినటువంటి అన్నా దగ్గరకు
తీసుకెళ్తున్నప్పుడు చూశాడు. చూసినప్పుడు యేసు ప్రభు కూడా మాల్కస్ చెవి కోసేయడం కూడా చూస్తున్నాడు. అంటే ప్రభువుతో ప్రభుని ప్రేమించడం వల్లే కదా ఈ చెవి నరికేశాడు. యేసు ప్రభు మళ్ళా కత్తి పెట్టినోడు కత్తితోనే కొలుతాడని బాగు చేస్తాడు. అయితే పేతురు ఒక చిన్న పిల్ల, ఈయన యేసుతో ఉండే శిష్యుడు అని అంటే ఆయన అంటే నాకు ఎవడో తెలీదు అని ఒకసారి అంటాడు. మళ్ళా చిన్నదన్నప్పుడు భయం వేసి ఆ ఆయన అంటే నాకు తెలియదు అని 3 సార్లు పేతురు అబద్ధం ఆడతాడు. అయితే పేతురు చేసినటువంటి మంచి పని ఏంటంటే, లూకాసు వార్త 22:63లో వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. ఈ ఏడ్పు ఎంతో హృదయధారకమైనటువంటి ఏడ్పు, ఒక పశ్చాత్తాపంతో కూడినటువంటి ఏడ్పు. యేసుని కైపా దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారి పిక్చర్లో చూస్తున్నాడు. ఒక ఒక రకమైనటువంటి కఠినమైనటువంటి చూపు. పేతురు, నువ్వు నన్ను బొంకావు కదా 3 సార్లు, మనుషులందరూ ఇలాగ ఉంటారే, నువ్వు కూడా అలాంటి శిష్యుడివే అన్న విధానంలో ఆయన చూసినప్పుడు ఇక్కడ పేతురులో ఒక గొప్ప మార్పు కలిగింది. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఈ విధమైనటువంటి మార్పు క్రైస్తవుల్లో ఉండాలి. సో హీ వెంట్ అవుట్ సైడ్ అండ్ వెప్ట్ బెట్టర్లీ. ఈ 2 రకాలైనటువంటి పశ్చాత్తాపాలు మనం చూసినట్లయితే 2వ కొరింథీయులు 7:10లో ఈ 2 రకాలైనటువంటి పశ్చాత్తాపాలు ఉన్నాయి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఇదే మెటనోయ, దైవిక పశ్చాత్తాపము. లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును, మెటమెలునాయ్, శారీరక పశ్చాత్తాపం. పాపం పూర్ఫెలో ఇస్కరియోతు యూదా 30 నాణాలు ఇచ్చేశాడు. శారీరకమైన పశ్చాత్తాపం వలన పైనే ఏడుస్తూ దుఃఖంతో సూసైడ్ చేసేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి క్రైస్తవులు తప్పులు చేయరు అనేది ఏమీ లేదు, కానీ ఆ తప్పులు చేసేటప్పుడు హృదయముతో దేవుని అడగాలి, పశ్చాత్తాపం పడాలి, ఆధ్యాత్మికమైన పశ్చాత్తాపము కలిగి ఉండాలి. మనము పేతురులాగా చాలా సార్లు ప్రవర్తిస్తూ ఉంటాం జీవితంలో. ప్రభు నిజంగా మనుషులతో యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదని చెప్పలేదేమో కానీ మనం ఇప్పటి వరకు, కానీ ఆయన వాక్యాన్ని ధిక్కరించడమే యేసుప్రభు అంటే ఎవరో తెలియదు అన్న విధముగా అన్నట్లుగా మనం భావించాం. అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం అన్న విధముగా ఆజ్ఞాతిక్రమమే దేవుని వాక్యాన్ని తిరస్కరించడమే యేసుప్రభు తెలియని వాళ్ళగా మనం ప్రవర్తిస్తుంటే అది చాలా బాధాకరమైన విషయం. పేతురు 3 సార్లు మాత్రమే బొంకాడు. నువ్వు నీ జీవితంలో ఎన్నిసార్లు ఆ వాక్యాన్ని తిరస్కరించడం ద్వారా దేవుణ్ణి తిరస్కరిస్తున్నామో ఒకసారి ఆలోచించుకుని ఎప్పుడు కూడా దైవికమైన పశ్చాత్తాపం పొందడానికి నువ్వు కృషి చేయాలి. అంటే దైవికమైన పశ్చాత్తాపం అంటే విరిగి నలిగిన హృదయంతో నీ సొంతంగా నీ గురించి ఎవరు ప్రార్థన చేసినా క్షమాపణ రాదు. నీ సొంత ప్రార్థన, అది పేతురు ప్రార్థనలాగా వెక్కి వెక్కి వేడ్చినటువంటి ప్రార్థన. అంటే చర్చిలోకి వచ్చి గుండ్లు కొట్టేసుకోమని కాదు, నీ సొంత ప్రార్థన అంటూ ఒకటి ఉంటుంది కదా, ఆ విధముగా పేతురు క్షమాపణ పొందాడు. అందుకనే పేతురు ఆ యొక్క తిబెరే సముద్రంలో యేసు ప్రభు కనిపించినప్పుడు పేతురు రికగ్నైజ్ చేయడానికి యేసు మహిమ శరీరంతో పునరుద్ధానుడైనటువంటి యేసు అవకాశం ఇచ్చాడు, ముందుగా రికగ్నైజ్ చేసే విధముగా. ఈ విధముగా పేతురు తన జీవితాన్ని యేసు కొరకు అర్పించుకొని అనేక దేశాలు తిరుగుతూ తల క్రిందులుగా సిలువ వేయబడ్డాడు అనేటువంటి ఒక కొన్ని గ్రంథాల్లో రాయబడింది. అంటే పేతురు యేసు కంటే కఠినమైనటువంటి శిక్ష పొందాలనుకున్నాడు. ఆ విధముగానే సిలువ పైన తల క్రిందులుగా వేయబడి ఆయన చనిపోవడం జరిగింది. కాబట్టి నీ జీవితంలో నీవు క్షమాపణ అనేది నీకు ఉండాలి.
ఆ క్షమాపణ అనేది ఏ విధముగా నువ్వు పొందగలుగుతున్నావో ఆలోచించుకో. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. 70 ఏళ్ళు లేక 80 ఏళ్ళు. ఈ మధ్యలోనే యవ్వనంలోనే పోవచ్చు, పుట్టుకలోనే పోవచ్చు. అయితే ఒక జ్ఞానం అంటూ నీకు వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా పాప క్షమాపణ నువ్వు పొందుతున్న విధముగా ఉండాలి. అలాగున మీరు వ్యర్థముగా క్షమాపణను ఉపయోగించుకోకూడదు. మనము వీలైనంత వరకు పరిశుద్ధతలో ఉండాలని, దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన్ను ఆరాధించే వారు పరిశుద్ధతతో ఆత్మతోనూ ఆరాధించాలి గనుక మనం ఎప్పుడు శాంక్టిఫికేషన్ అవుతూ ఉండాలి. శాంక్టిఫికేషన్ అవ్వాలి అంటే మనం ఎప్పుడు కూడా మెటనోయ అంటే ఆధ్యాత్మికమైన పశ్చాత్తాపం పొందాలి. అదే పేతురు మళ్ళా తిరిగి స్వీకరించబడడానికి కారణమైంది. ఒకవేళ మనలో ఎవరైనా తప్పిపోతే ఆ పాప క్షమాపణ వచ్చే విధముగా మెటనోయ అంటే దైవికమైన పశ్చాత్తాపం వచ్చే విధంగా మనం ప్రార్థన చేయాలి.